హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ మినపగారెలు ఎలా చేయాలో చూపిస్తాను. గుండు మినపప్పుని 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఒక 10 అన్న 8 అన్న వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీ బాగా పట్టాలి. ఇలా మినపప్పుని మెత్తగా రుబ్బుకున్నాక ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మినపపిండిలో వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరని పిండిలో వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక 1 కప్ సూజీ వేసుకొని బాగా కలపాలి. ఆయిల్ వేడయ్య తర్వాత కవర్ అన్న లేదా బటర్ పేపర్లోనన్నా పిండితో ఇలా చేసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను చిన్నగా వేస్తున్నాను గారెలు. మీ ఇష్టం, మీరు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి అన్నీ. మినపగారెలు ఇలా బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన సర్వ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని గారెలు డీప్ ఫ్రై చేసుకొని పక్కన సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా వేడి వేడి క్రిస్పీగా ఉండే మినపగారెలు రెడీ.